చేప కూరని ఎలా వండుకోవాలో చూద్దాం. ఒక చేపని ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల పచ్చి కొబ్బరి, ఒక ఉల్లిపాయని కట్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకొని 50 గ్రాముల చింతపండు నానబెట్టాలి. తర్వాత మిక్సీకి పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ కట్ చేసుకుని మిక్సీని పట్టాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా బాగా మెత్తగా మిక్సీకి పట్టేయాలి. తర్వాత 5 పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మేము నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా కలుపుకుంటూ కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలపాలండి. నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి చింతపండుని. ఆ కలుపుకున్న తర్వాత ఆ చింతపండు రసం తయారవుతుందండి. ఇదిగోండి, చింతపండు రసం తయారైందండి. చేపల ముక్కల్లో 1 స్పూన్ పసుపుని, 1/2 స్పూన్ సాల్టు, 5 స్పూన్ల కారం, రుచికి సరిపడంత వేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏమవదు. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఉప్పు, కారం, నూనె ఎక్కువ ఉంటేనే చేపల కూర బాగా రుచిగా ఉండిద్దండి. 100 గ్రాముల నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, కొబ్బరి మసాలా, అదే 6 స్పూన్లు కొబ్బరి మసాలా 6 స్పూన్లు వేసుకోవాలండి. తర్వాత కోసుకున్న పచ్చిమిరపకాయలు 5, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని చేతితో ఆ మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా కలుపుకోవాలండి. చేతితో కలుపుకుంటే ముక్కకి బాగా తగిలిద్ది. బాగా కలుపుకొని మేము చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టాం కదండి, ఆ రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకుంటూ మళ్ళీ బాగా కలపాలి. ముక్కకి కింద పైన కలుపుతూనే ఉండాలి. చేతితోనే కలపాలండి. దానికి సరిపడేంత చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఆ ముక్క పైకి తేలేదాకా, కనిపించేదాకా రసాన్ని వేయాలి. వేసిన తర్వాత చేతితో ఇలా తిప్పాలి. ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయాలి. పది నిమిషాల తర్వాత చూస్తే ఉడుకుతుందండి చేపల కూర. మళ్ళీ చేతితోనే పట్టుకొని చుట్టూ తిప్పాలి. గంటి మాత్రం పెట్టకూడదండి. ముక్కలు
విరిగిపోతాయి. అదే 5 నిమిషాలు మళ్ళీ దింపుతామనగా కోసుకున్న కొత్తిమీరని బాగా జల్లుకొని ఒక 5 నిమిషాల దాకా మళ్ళీ స్టవ్ మీద సిమ్ మీద పెట్టాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టకూడదండి, సిమ్ మీద పెట్టాలి. మళ్ళీ కలిపి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ సిమ్ చేసేసి రుచికరమైన చేపల కూర రెడీ అండి.